హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు సాయంకాలం టైం వచ్చేసి 5 అవుతుందండి. 5 అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు ఏమవుతుందో బిజినెస్ చూద్దాం ఒకసారి. కుకట్పల్లి 7 కిలోమీటర్ వచ్చేసి పడుతుంది డిపార్చర్ ఎయిర్పోర్ట్. ఓకే, కుకట్పల్లి అయితే తీసుకోను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇట్లానే మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను. మంచి అంటే ఇంకేముంటుంది, ఇంకా ఓలా, ఊబర్, ర్యాపిడో బిజినెస్ ఎట్లుంది. చాలామంది మా తెలిసిన వాళ్ళు, నీకేముంది రా, క్యాబ్ ఉంది కదా, ఎంత సంపాదిస్తున్నావు నువ్వు, బాగానే సంపాదిస్తున్నావు అని అంటారు కదా. మాకు తెలిసిన వాళ్ళకు చూస్తారేమో ఒక వీడియో ఇది. అరే అంతా కూడా ఇంతే ఉందారా అని అనుకుంటారు కదా, అప్పుడు తెలుస్తుంది, ఓకేనా? కుకట్పల్లి అదే పడుతుంది, కానీ చాలా ట్రాఫిక్ ఉంది. 40 మినిట్స్ చూపిస్తుంది 253కు. వేస్ట్ బుకింగ్ అది, ఓకేనా? ఓకే, మళ్ళీ అప్డేట్ ఇస్తాను, ఓకేనా? హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు సాయంకాలం టైం వచ్చేసి 5 అవుతుందండి. 5 అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు ఏమవుతుందో బిజినెస్ చూద్దాం ఒకసారి. కుకట్పల్లి 7 కిలోమీటర్ వచ్చేసి పడుతుంది డిపార్చర్ ఎయిర్పోర్ట్. ఓకే, కుకట్పల్లి అయితే తీసుకోను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇట్లానే మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను. మంచి అంటే ఇంకేముంటుంది, ఇంకా ఓలా, ఊబర్, ర్యాపిడో బిజినెస్ ఎట్లుంది. చాలామంది మా తెలిసిన వాళ్ళు, నీకేముంది రా, క్యాబ్ ఉంది కదా, ఎంత సంపాదిస్తున్నావు నువ్వు, బాగానే సంపాదిస్తున్నావు అని అంటారు కదా. మాకు తెలిసిన వాళ్ళకు చూస్తారేమో ఒక వీడియో ఇది. అరే అంతా కూడా ఇంతే ఉందారా అని అనుకుంటారు కదా, అప్పుడు తెలుస్తుంది, ఓకేనా? కుకట్పల్లి అదే పడుతుంది, కానీ చాలా ట్రాఫిక్ ఉంది. 40 మినిట్స్ చూపిస్తుంది 253కు. వేస్ట్ బుకింగ్ అది, ఓకేనా? ఓకే, మళ్ళీ అప్డేట్ ఇస్తాను, ఓకేనా? హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు సాయంకాలం టైం వచ్చేసి 5 అవుతుందండి. 5 అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు ఏమవుతుందో బిజినెస్ చూద్దాం ఒకసారి. కుకట్పల్లి 7 కిలోమీటర్ వచ్చేసి పడుతుంది డిపార్చర్ ఎయిర్పోర్ట్. ఓకే, కుకట్పల్లి అయితే తీసుకోను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇట్లానే మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను. మంచి అంటే ఇంకేముంటుంది, ఇంకా ఓలా, ఊబర్, ర్యాపిడో బిజినెస్ ఎట్లుంది. చాలామంది మా తెలిసిన వాళ్ళు, నీకేముంది రా, క్యాబ్ ఉంది కదా, ఎంత సంపాదిస్తున్నావు నువ్వు, బాగానే సంపాదిస్తున్నావు అని అంటారు కదా. మాకు తెలిసిన వాళ్ళకు చూస్తారేమో ఒక వీడియో ఇది. అరే అంతా కూడా ఇంతే ఉందారా అని అనుకుంటారు కదా, అప్పుడు తెలుస్తుంది, ఓకేనా? కుకట్పల్లి అదే పడుతుంది, కానీ చాలా ట్రాఫిక్ ఉంది. 40 మినిట్స్ చూపిస్తుంది 253కు. వేస్ట్ బుకింగ్ అది, ఓకేనా? ఓకే, మళ్ళీ అప్డేట్ ఇస్తాను, ఓకేనా? నిన్నటి వీడియోలో కొంచెం వాయిస్ వచ్చేసి స్లోగా ఉంది అని అనుకుంటున్నా నేను. అది దాంట్లో వాయిస్ పెంచడం మర్చిపోయాను. కొంచెం కొత్తగా కదా ఎడిట్ చేయడం నేర్చుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియోకి వచ్చేసి వాయిస్ బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. మరి వాయిస్ ఎట్లా ఉందో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? చేస్తే నాకు కూడా కొంచెం అర్థమైపోతుంది కదా. ఇంకా వీడియో ఎట్లా చేయాలన్నా, క్లారిటీ ఉండాలన్నా, లేకపోతే ఏ విధంగా వివరించాలని చెప్పేసి మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అట్లా నేను దాన్ని రెడీ చేసుకొని మీకు వివరిస్తా, ఓకేనా? నా వాయిస్ వినపడుతుందా వినపడతలేదా కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియోలో మీకు మొత్తం చెప్పేస్తాను అనమాట. అన్న చాలామంది ఏమంటారంటే, చూసిన ఫ్రెండ్స్ నాకు కాల్ చేసారు, వాయిస్ రావట్లేదురా అని అన్నారు మా ఫ్రెండ్స్. సరే, ఇప్పుడైతే మీకు ఎట్లా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడే ఒక బుకింగ్ అయితే పడ్డది కుకట్పల్లి. బుకింగ్ తీసుకొని వెళ్తున్నా. 2 కిలోమీటర్ల నుంచి కుకట్పల్లి 40 మినిట్స్ చూపిస్తుంది.
ఇంకా పికప్కి వెళ్ళలేదు. పికప్ తీసుకున్న తర్వాత మీకు అక్కడ ఎంత వచ్చింది బిల్లు ఏంటి అనేది అని చెప్పేసి మీకు చూపిస్తా. ఓకేనా? వాయిస్ ఇంకా పెంచాలా లేకపోతే ఇంత సరిపోతుందా అనేది దీని గురించి అయితే క్లారిటీ ఇవ్వండి. కొత్తగా ఛానల్ చేసిన మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా? మీరు సపోర్ట్ చేస్తేనే కొంచెం నేను ముందుకు వెళ్తాను. ఓకేనా? సరే, ఓకే, బాయ్. కొండాపూర్లో అయితే ఒకటి ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అప్పుడు కుక్కటిపల్లి అన్నీ చెప్పాను కదా, అదేమైందంటే క్యాన్సిల్ అయింది. కొండాపూర్ వచ్చేసి మన బొటానికల్ గార్డెన్ దాటినాక కొంచెం ముందుకు వాసిల్లా విల్లాస్ అని ఉంటాయి, అక్కడ డ్రాప్ అయిపోయింది 344. నెక్స్ట్ చూడండి ఈ విల్లాస్ ఎట్లున్నాయి, చాలా కాస్ట్లీ ఉన్నాయండి విల్లాస్ ఇవి. ఓకే, ఇదైతే కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ బుకింగ్ ఏమన్నా చూద్దాం. నెక్స్ట్ అయితే ఇంకా బుకింగ్ రాలేదు, చూద్దాం. నెక్స్ట్ బుకింగ్ వచ్చేంత కొంచెం వెయిట్ చేద్దాం. ఇంత కాస్ట్లీ విల్లాస్ ఉన్నాయి చూడండి ఇవి. చాలా బాగున్నాయి, సూపర్. చూడడానికి లుక్ చూడు ఎట్లా ఉంది ఇది, కానీ పెద్ద విల్లాస్ ఇవి. వాసల్లా అంటే ఒకటి వచ్చేసి ఇబ్రహీం బాగ్ అని ఒకటి మనకు నార్సింగ్ దాటిన తర్వాత లెఫ్ట్ నుంచి వస్తుంటే కనపడతాయి విల్లాస్. సేమ్ అట్లనే ఉన్నాయి ఇవి కూడా. బుకింగ్ అయితే రాలేదు, బుకింగ్ వచ్చినాక అప్డేట్ ఇస్తాను. ఏఎంబి మాల్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ నుంచి రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ మనం చాక్లెట్ దగ్గరికి వస్తే 252 రూపాయలు బిల్లు. చూడండి, సాయంకాలం ఒక ట్రిప్ చేసిన 344. అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్, చిన్నగా లేదు. కొండాపూరు ఒక 1.5 అవర్ సైడ్కి పెట్టేసిన బండి. ఇప్పుడే తీసిన, మళ్ళీ టైం వచ్చేసి 9 అవుతున్నట్టుంది, 9:30 అయిపోతుంది. ఏమన్నా ట్రాఫిక్లో బండి తోలాలంటే అయితలే, ఘోరంగా ఉంది. అసలు ఇంత ట్రాఫిక్లో తోలుతుంటే డ్రైవర్ వాళ్ళకు సలాం చెప్పాలి నిజంగా చెప్పాలంటే. నెక్స్ట్ బుకింగ్ ఏదన్నా వస్తే అప్డేట్ ఇస్తా. ఓలా ఆన్ చేద్దాం. టైం అయితే 9:30 అవుతుంది. సాయంకాలం నుంచి నేను ఇది 2వ బుకింగ్. మార్నింగ్ చేసిన, మార్నింగ్ ఒక 700 చేసిన. జస్ట్ ఫలక్నుమా ఇదైతే తీసుకోను. ఓల్ సీట్ అండి ఇదంతా, ఓల్ సీట్ బుకింగ్లు వస్తున్నాయి. చూద్దాం, నెక్స్ట్ ఏదైనా ట్రిప్ వస్తే మళ్ళీ అప్డేట్ ఇస్తా. సాయంకాలం పూట చాలా ట్రాఫిక్ ఉంటుంది. అసలు ఈ డ్రైవర్ అన్నలు ఎట్లా చేస్తున్నారు ఏమో నాకేం అర్థం కావట్లేదు. అబ్బా, మిస్ అయిపోయింది ట్రాప్. ఎయిర్పోర్ట్ సాయంకాలం నడిపే వాళ్ళకు నిజంగా చెప్పాను, సల్యూట్ చేస్తాను. ఘోరమైన ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఎక్కడ వాళ్ళ మేడ్చేలు రాత్రి 9:30 మేడ్చేలు పోతే అక్కడ నుంచి మళ్ళీ ఖాళీగా రావాల్సింది. నైట్ పూట బిజినెస్ లోకల్ ఇక్కడనే, ఇక్కడ ఇటు సైడ్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కుక్కటిపల్లి, ఇటు నుంచి కొట్టుకోవాలి 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు. ఎక్కువ దూరం పోతే కూడా ఈ నైట్ పూట అక్కడే ఉండాల్సి వస్తుంది, వేస్ట్ అయిపోతుంది. మనమైతే ఒకటి రాత్రి 12 గంటలకు చేసుకుందాం అనుకుంటున్నాం కదా. గట్కేసర్ ఇప్పుడు ఏం పోతాం చెప్పండి. డ్రైవర్ అన్నలు నైట్ పూట డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయండి. కొంతమంది మనళ్ళు ఉంటారు కదా, తాగుబోతులు, మందు బాబులు, డబ్బులు ఇవ్వరు, కొట్లాట పెట్టుకుంటారు, సీట్లు పోసేస్తారు డైరెక్ట్గా మన ఎక్స్ట్రాలు మాట్లాడుతుంటే. మనం ఏం చేస్తాం చెప్పి, ఆఫ్టర్ ఆల్ మనం డ్రైవర్లు. ఆఫ్టర్ ఆల్ అన్నకు ఏమనుకోవద్దండి. ఆఫ్టర్ ఆల్ అంటే ఇంక మనం గరీబులమే కదా, అట్లా వాళ్ళు ఏమైనా చేస్తారు. మా ఫ్రెండ్ ఇట్లనే
రాదన్నది ఎక్స్ట్రా మాట్లాడితే సీట్ కవర్లు కోసిరు. ఏం మాట్లాడతాను చెప్పు? తాగుతారు, సతాయిస్తారు, డబ్బులు ఇవ్వరు. అందుకనే నైట్ పూట డ్రైవింగ్ చూసుకొని తీసుకోండి. తాగిన వాళ్ళు ఉంటే ఎప్పుడో రెస్టారెంట్ దగ్గర, పబ్ల దగ్గర ఉంటారు కదా. కొంతమంది, అందరు చేయరు, చాలామంది వరకు చేయరు, కొంతమంది చేస్తారు. 90లో ఒక 10% చేస్తారు. నైట్ పూట డ్రైవింగ్ చాలా కేర్ఫుల్గా చేయాలి. ఆడలు ఉన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ చేయండి. ఓకే, 290 మళ్ళీ ఫలక్నుమానే పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఫలక్నుమా, గుడ్డి మల్కాపూర్ ఆగట్లేదు అసలు. ఒక్క సెకండ్ కూడా ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది దాంట్లో బుకింగ్? మంచి మంచి బుకింగ్లలో అవి ఇట్లా ఎట్లా వస్తున్నాయంటే ఇట్లా ఒక్కసారి వచ్చి పొమ్మ మెరుపు తీగ అని అంటారు కదా, అట్లా వస్తాయి బుకింగ్లు. ఒకటిసారి 1100, 900 అట్లాంటి బుకింగ్లు. అసలు ఇట్లా చూసే లోపే జంప్. ఎట్లా చేయాలి మనం? అట్లాంటివి చేయలేం కదా. అసలు యాక్సెప్ట్ చేయని ఇక్కడ చెయ్యి కూడా దగ్గరికి పోకముందే మొత్తం అది డ్రైవర్లు ఎత్తుకుంటురా లేకపోతే కంపెనీ వాడు అట్లా వేస్తుండా కూడా అర్థమవుతలేదు. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో కూడా మాకు ఏం అర్థం కావట్లేదు. జీవికే1. ఓకే, నైట్ పూట జాగ్రత్త నడపండి. ఇంకేమన్నా మీరు ఎట్లాంటి వీడియోలు కావాలో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంగా చెప్పండి. తర్వాత చూద్దాం మీకు ఎలాంటి వీడియో కావాలన్నా, ఎట్ట కావాలన్నా, ఇంకా దేని గురించి కావాలి. కొంచెం కామెంట్లో మీరు కామెంట్ రాస్తే నాకు కూడా తెలుస్తుంది కదా. ఓకేనా? క్వాలిటీ లేదా, లేకపోతే ఇంకా ఎట్లెట్లా చేయాలి, మా వాయిస్ ఓవర్ వినపడుతుందా, లేక బిజినెస్ ఎవరైనా కరెక్ట్గా ఉందా లేదా, మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఇంకా చేస్తుంటాను. ఎట్లా చేయాలి? ట్రిప్ పోయి అంటే యాక్చువల్గా ఈరోజు ట్రిప్ మార్నింగ్ నుంచి చేద్దాం అనుకున్నా, కానీ 700 చేసిన తర్వాత కొంచెం మూడు బాగాలేకుండే అది ఆ వీడియో తీయలేదు. సాయంకాలం తీసిన ఒక్కటే బుకింగ్, ఓన్లీ 1 బుకింగ్ పెట్టిన తర్వాత సేమ్ చెప్పాను ఇంతకుముందు ఒకటి 256 అనేది మనం చాక్లెట్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12కి వచ్చిన బుకింగ్లు అయితే ఏం మంచిగా పడట్లేదు. మొత్తం ఓల్డ్ సిటీ, ఫలక్నుమా, తపచపుత్ర, యాకుత్పుర, ఈ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 వస్తే మొత్తం మన తెలుసు కదంగా, మొత్తం వాళ్ళ బుకింగ్సే పడుతుంటాయి. పేరు అనౌన్స్ చేయొద్దు అని చెప్పేసి నేను ఏం చేయలేదు. ఓల్డ్ సిటీ బుకింగ్లు తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది చాలా వరకు. మన అన్న చాలామంది డ్రైవర్స్ సోదరులు అందరూ, అంటే ముస్లిం సోదరులు, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఈ టైంలో తీసేసుకుంటారు, మనం అయితే తీసేసుకోలేము. అట్లా గొంతు పట్టేసింది, బాగా జలుబు అయినట్టుంది, బాగా దగ్గు వస్తుంది. ఎనీవే, నేనేమన్నా ఎక్స్ట్రా మాట్లాడుతుంటే కూడా అన్నా ఎక్కువ అయిపోయింది అన్నా, నేను కట్ చేయన్నా అంటే కూడా కదని కట్ చేస్తాను. ఓకేనా? అట్లనే మీ సపోర్ట్ ఉండాలి నాకు. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కండి. లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి. బెల్ సింబల్ కొడితే మీకు నా వీడియో నోటిఫికేషన్ రూపకంగా మీకు వస్తుంది. ఓకేనా? స్లోగా మాట్లాడుతున్నా, నేను ఎలా మాట్లాడుతున్నా ఒకసారి చెప్పండి మీరు. ఓకేనా? రైట్, మళ్ళీ ఏదన్నా బుకింగ్ వస్తే అప్డేట్ ఇస్తా. మధురనగర్ నుంచి మిర్యాలగూడ వస్తే 1 వే ట్రిప్పు 3888. మొత్తం టోటల్ బిల్ వచ్చేసి 3522 రూపాయలు ఇచ్చిండు. దాంట్లో కట్ చేసుకొని టోటల్గా 500 దొబ్బేసిండు. కనపడుతుందా బిల్లు? ఓకేనా? మిర్యాలగూడ ఇంకా ఇక్కడ నుంచి మరి ఎట్లా రావాలి, ఏమైనా టికెట్లు ఎక్కించుకోవాలన్నా ఏంది అనేది అర్థమవుతలేదు. ఇక్కడ ఎక్కడ దొరుకుతారు వీళ్ళు ఇంతకు? ఓకే, మళ్ళీ అప్డేట్ ఇస్తా. నల్గొండ మిర్యాలగూడ వచ్చిన వేస్ట్ ట్రిప్ అనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నా వస్తా అనుకొని ఒక చిన్న ఆశతో వచ్చినా కానీ ఇక్కడ చూస్తుంటే ఏం లేవు బుకింగ్లు అయితే.
ఇక్కడి నల్గొండ సైడ్ లేకపోతే చౌటుప్పల్ సైడ్ అన్న పడింటే బాగుంటుండే. ఇంకా ఇప్పటి నుంచి ఇక్కడ మొత్తం ఖాళీగా రావాల్సిందే. ఆన్లైన్ అయితే ఉన్నా, ఏమైనా టికెట్లు వేసుకుందామంటే టికెట్లు అసలు నల్గొండ మిర్యాల కూడా ఎట్లా ఉందంటే మొత్తం ఏకదం పల్లెటూరు లాగానే ఉంది. ఎవరు ఎక్కేటోడు కూడా లేడు. బస్సులే ఖాళీగా ఉన్నాయంటే ఇంకా కార్లకి హైదరాబాద్కి వచ్చేటోడు ఎవడు మిర్యాలగూడలో. చాలా ఘోరంగా ఉంది. మార్నింగ్ 8:30కి అక్కడ నుంచి బయలుదేరితే ఇక్కడ 11 వరకు దించేసినాం మిర్యాలగూడలో. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇప్పుడే బయలుదేరినాం. చూద్దాం, ఇట్లనే డైరెక్ట్గా నల్గొండకి వెళ్దాం. నల్గొండలో ఏమన్నా ఎవరైనా ఎక్కితే ఎక్కించుకుంటాం, లేకపోతే చౌటుప్పల్ మార్కెట్పల్లి దగ్గర కింద ఫ్లైఓవర్ కింద ఉంటారేమో. చూద్దాం ఎవరైనా ఎక్కుతారేమో. ఓకే, హైదరాబాద్లో బిజినెస్ ఎట్లుందంటే ఫోన్ చేస్తే ఎవరికి బిజినెస్ లేదన్నారు. యాక్చువల్గా అయితే 5,000కి రావాలి కిరాయి. ఇది అడిగిన కస్టమర్ని 1 వే ట్రిప్ పడ్డది, ఇవ్వండి సార్ ఒక 5,000 ఇవ్వండి. లేదమ్మా 1 వే ట్రిప్పే కదా, మేము డబల్ అయితే నేను 5,000 ఇచ్చేటోని. డబల్ ఓలలో చూస్తే డబల్ డబల్ అంటే రౌండ్ ట్రిప్ కొడితేనేమో అంతే చూపిస్తుంది. ఎంత చూపిస్తుంది? 5,200 అని చూపిస్తుంది. ఇంకేమని అడుగుతుంది చెప్పాలని. సరే ఆడ కూర్చొని ఆ బుకింగ్ల కోసం వెయిటింగ్ చేసే బదులు పోయి షాపుకి వస్తామని నేను ఫోన్ చేసి తీసుకున్నాను. అయిపోయింది. 3,522 రూపాయలు వచ్చింది. ఇంకా 500 కట్ చేసుకొని 3,000 ఇచ్చింది మనకి. చూద్దాం, ఒకటన్నా ఒకటి టింగున మోగితే హైదరాబాద్ కింద నాకు సంతోషం సగం బలం అన్నట్టు. ఇంత దూరం ఊరికే రావాలంటే బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం. 50 కిలోమీటర్లు అయితే ఊరికే రావాలి నల్గొండ వరకు. దొరికితే బాగుంటుండే ఏదన్నా ఒకటి. చూడు ఎట్లా ఉంది చూపిస్తా. ఓకేనా? రాత్రి అయితే అక్కడ ఎక్కడ రోడ్ నెంబర్ 12 అయిపోయింది. అసలు నాకు డ్రాప్లే పడలేదు ఎందుకేమో మరి. చూద్దాం అన్నా కానీ నేను 11:30 వరకు చూసిన, ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ 5:30కు ఆన్లో పెట్టుకున్నా రోడ్డు మీద వచ్చి. ఇంకా బుకింగ్ రాలే. ఇంకా 8:30కి బుకింగ్ వస్తే తీసేసుకున్నాను. చూడండి గాయస్, కొత్త బండ్లు తీసుకుంటా అంటున్నారు. తీసుకుంటా అన్నాడు, చాలామంది తీసుకుంటున్నారు. ఎట్లా ఉందో ఒకసారి చూడండి బిజినెస్. కొత్త బండిలకైతే నరకమే కనపడుతుంది అనిపిస్తుంది నాకైతే. చాలా ఘోరంగా ఉంది. ఆ ఈఎంఐలు ఎట్లా కట్టుకుంటారు. మళ్ళీ ఇప్పుడు డౌన్ పేమెంట్ అంటే ఒక ఆయన 3,50,000 కట్టి ఇప్పుడు తెచ్చుకున్నాడు. వడ్డీ ఇట్లా కడతారేమో. ఒకప్పుడు అంటే 2016, 2017 మంచిగా బిజినెస్ ఉండే, అందరు తీసుకున్నారు, కట్టుకున్నారు. ఎవరి ధైర్యం వాళ్ళది. నా సజెషన్ అయితే కొత్త బండి అసలే వద్దని చెప్తారు. తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ ధైర్యం. చూద్దాం. అరే ₹1 ఎక్కువ అని కూడా ఇవ్వలేదు మేడం. మరి 1 రూపీతో సహా లెక్క పెట్టి మొత్తం టోటల్ ఇస్తుంది. 500 ఎక్కువ అని వంట కూడా అడిగితే కూడా ఇవ్వలే. లేదండి ఎంత చూపించిందో అంతే ఇస్తాం. అరే నేను తెలంగాణలోనే అమ్మ, మీరు కూడా తెలంగాణలో జాలి దయ ఉంటుంది కదా, ఒక 500 ఎక్కువ వాడిస్తే ఏమవుతుంది? లేవండి ఎంత చూపిస్తుందో అంతే ఇస్తామని. ఇంకా ఏం చేస్తాం, వస్తుంది కదా ఇట్లా.
చేయండి, ఎవరు కామెంట్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఏ విధంగా వీడియోలు కావాలన్నా చెప్పండి, చేద్దాం. ఓకేనా? నల్గొండ పోయిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు వరకు ఓకే, మరి సరేనా? ఓకే, బాయ్. మిర్యాలగూడ నుంచి ఖాళీగా దిల్సుఖ్ నగర్ వరకు. మిర్యాలగూడ ఎక్కడ, నల్గొండ ఎక్కడ? దిల్సుఖ్ నగర్ నుంచి ఒక బుకింగ్ వచ్చింది, అది 206 రూపాయలని. 50 రూపాయలు ఎక్కువ అడిగితే 50 రూపాయలు ఇచ్చారు. ఎక్కువ అంటే ఒక మనిషి ఎక్స్ట్రా ఉన్నాడని 50 రూపాయలు అడిగిన. ఇగో అదే బిల్లు. క్లోజ్ చేస్తున్నా, బాగా ఆకలిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి వర్క్ చేస్తున్నాను కదా. ఓకే. సికింద్రాబాద్లో అయితే ఒకటి డ్రాప్ అయిపోయింది, చూపించాను ఇంతకుముందు. ఇంకా ఇంటికైతే వెళ్తున్నా. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు 6:30 గంటల తీస్తాను. ఇప్పుడైతే సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ప్యారడైజ్ ఫ్లైఓవర్ ఎక్కుతున్నా. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బెల్ సింబల్ అయితే నొక్కండి. ఓకేనా?